మీ అందరికీ భగవద్గీత అంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి, అక్షరాభ్యాసం అంటే ఏంటి, ఎన్నిసార్లు చెప్పినా మీకు గుర్తుంటలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కొంచెం రాసి కూడా చూపిస్తాను. అందుకని ఎందుకంటే చెవులతో వింటమే కాకుండా కళ్ళతో చూస్తే ఇంకా బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు భగవద్గీత అనుకోండి. భగవత్ భగవద్గీత రెండింటిని విడగొట్టి మనం రాసుకోవాలి. అప్పుడే మనకి పూర్తిగా భగవత్ అంటే సంపూర్ణ శక్తి. భగవత్ అంటే సంపూర్ణ శక్తి. గీత అంటే దానికి మార్గము. మార్గము లేక సూచన. ఇట్లా నేను సూచన. సూచన అంటే ఇన్స్ట్రక్షన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి, అంటే ఆల్ పవర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆల్ పవర్. పవర్ని ఏదైతే అంటామో దాన్ని సంపూర్ణ శక్తి అంటే. గీత మార్గం అంటే ఇన్స్ట్రక్షన్. INSTRU ఇన్స్ట్రక్షన్ ఆర్ ది వే అంటే మార్గం. అంటే ఏ వే ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ గెటింగ్ ఆల్ పవర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో సంపూర్ణమైన శక్తిని పొందటానికి మార్గము, సూచన, అదే అసలు భగవద్గీత అనే దానికి అసలు అర్థం. మరి సంపూర్ణ శక్తి అంటే ఏంటి అంటే, ఏమి తెలుసుకుంటే మనిషికి భయాలన్నీ ఎగిరిపోతాయో, అసంతృప్తి, ఆవేదన అనేది కూడా ఎగిరిపోతుందో దాన్ని తెలుసుకోవటమే నిజమైన సంపూర్ణ శక్తి. అంటే మరి భయం లేకుండా పోవాలంటే మరణం లేకుండా పోవాలి. మరణం లేకుండా పోవాలంటే మరి ప్రతి ఒక్కడు నేను సత్యమై ఉండాలి అనుకుంటున్నాడు. అంటే శాశ్వతంగా ఉండాలన్నా దానికి వేరే అర్థం, మార్పు లేకుండా, నాశనం లేకుండా ఉండాలి అని. అంటే సత్యమై ఉండాలని. దాన్ని నాశనం లేకుండా ఉండాలి అనేదాన్నే క్షరము కాకుండా ఉండాలి అనేది అంటారు. క్షరము కాకుండా ఉండాలి అనేదాన్ని అక్షరము అంటారు. అంటే నేను అక్షరాభ్యాసం అంటే అక్షరాభ్యాసం. అభ్యాసం అంటే నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నా డ్రెస్సులు, నా ఇష్టాలు అన్నీ నాది అన్నీ మారుతున్నా ఏ నేను అనేది చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నదో, మారే మనసుకి, మారే బుద్ధికి, మారే శరీరానికి అన్నిటికీ ఆధారంగా మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి కూడా ఆ నేనే, ఈ నేనని ఏది తెలియబడుతుందో ఆ నేను అనేది ఒక్కటే మార్పు లేనిది, అంటే నాశనం లేనిది, అంటే క్షరము కానిది, అంటే సత్యము. అంటే నేను అక్షరము, నేను సత్యము అనే భావాన్ని మాటికి మారే మనసులో, మారే బుద్ధిలో గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. అంటే నేను అక్షరము అనే భావాన్ని మనసులో